నాలుగో దశ పోలింగ్ ముగిసింది. నిన్న ఏపీ, తెలంగాణలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాయకుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక ఓట్లు వేసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. భారీ భద్రత మధ్య వాటిని స్ట్రాంగ్ రూమ్లకు పంపించారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రతను, సీసీ కెమెరాలను పెట్టారు. కట్టుదిట్టమైన నిఘాలో స్ట్రాంగ్ రూమ్లున్నాయి. జూన్ 4 వరకు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర గట్టి గస్తీని సిద్ధం చేశారు. 24 గంటలు కేంద్ర బలగాలను కాపలా పెట్టారు. ఇక ఫలితాలపై అభ్యర్థులు, పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. రైట్కి 4వ దశ పోలింగ్ ముగిసింది. నిన్న ఏపీ, తెలంగాణలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాయకుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, చెప్పండి, ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించినట్లుగా తెలుస్తోంది. ఇక డీటెయిల్స్ ఏంటి? గనక తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఓటు పర్సంటేజ్ చూస్తే గనక అన్నపర్తి నియోజకవర్గంలో 83% ఓటు నమోదైంది. రాజానగరం నియోజకవర్గంలో అత్యధికంగా, తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఓటు నమోదు ప్రక్రియ మొదలైందని చెప్పొచ్చు. 86% పోల్ అయింది. అలాగే రాజమండ్రి సిటీ చూసుకుంటే గనక తక్కువ శాతంలో, అంటే సిటీలో ఉన్న అభ్యర్థులు ఎండకు కావచ్చు, మరి ఇతర కారణాల వల్ల కూడా కావచ్చు, ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదని చెప్పొచ్చు. తక్కువ పర్సెంట్ ఓటు పోల్ అయింది. ఇక్కడ 66% గా ఓటు పోల్ అయింది. రాజమండ్రి రూరల్ లో 72% పోల్ అయింది. అలాగే కొవ్వూరు నియోజకవర్గంలో 85% పోల్ అయింది. అలాగే నిడదవోలు చూసుకున్నట్లయితే గనక 80% ఓట్లు పోలయ్యాయి. అలాగే గోపాలపురం నియోజకవర్గంలో 85% ఓట్లు పోలవడం జరిగింది. అయితే అభ్యర్థుల భౌతయ్యం ఇంకా మరికొన్ని రోజుల్లోనే తేలనుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇటు అధికారం వైసీపీ పార్టీ చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలే మళ్ళీ తమను అధికారంలోకి తీసుకొస్తాయంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒక పక్కన కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పైన వ్యతిరేకత వల్లే ఇంత స్థాయిలో ఓటు ప్రక్రియ జరిగిందని, ఇతర రాష్ట్రాల నుంచి కానీ విదేశాల నుంచి కూడా వచ్చి కూడా ప్రభుత్వ వ్యతిరేకత వల్లే కసితోటే ఓట్లు ఈ స్థాయిలో పోలయ్యాయని కూడా ఇటు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నన్నయ్య యూనివర్సిటీలో ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక్కొక్క బ్లాక్ లోని ఒక్కొక్క నియోజకవర్గానికి ఈ స్ట్రాంగ్ రూమ్ ని కేటాయించారు. ఇప్పటికే ఇక్కడ నిన్న నన్నయ్య యూనివర్సిటీలో మొత్తం ఇక్కడి నుంచే డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ మొత్తం ఇక్కడి నుంచే కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించింది. ఈవీఎం బాక్సులు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ స్ట్రాంగ్ రూములకి వే అని చెప్పి కొన్ని బోర్డులు కూడా, ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కేంద్ర బలగాలతో, సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు భద్రతా వలయం మధ్య, ఈ స్ట్రాంగ్ రూమ్ మధ్య ఈవీఎంలు భద్రపరిచారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ అభ్యర్థుల భవితవ్యం ఏం తేలనున్నాయి అన్న దానిపై కూడా భారీ స్థాయిలో బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ చిరంజీవి. నాలుగో దశ పోలింగ్ ముగిసింది. నిన్న ఏపీ, తెలంగాణలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాయకుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక ఓట్లు వేసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు.